నేనైతే మొన్న మార్కెట్‌కెళ్ళినప్పుడైతే కందగడ్డలైతే తీసుకొచ్చిండండి. చూసిర్రా ఇవైతే ఎలా ఉన్నాయి. అసలప్పుడు ఒకప్పుడైతే సీజన్‌లోనే దొరికేవి. ఇప్పుడైతే ఎప్పుడు పడితే అప్పుడే దొరుకుతున్నాయి మార్కెట్‌లోనైతే. శివరాత్రికైతే మా అమ్మ వాళ్ళు అప్పుడు శివరాత్రికైతే దీపం పెట్టేటోళ్ళు గదా! అప్పుడే తీసుకొచ్చేటోళ్ళు. అప్పుడైతే మా అమ్మ ఎప్పుడు దేవునికి పెడతది, ఎప్పుడు తెల్లారుతాయి అవైతే అప్పుడే ఉడకబెట్టి ఇస్తది గదా! అని అయితే చూసేటోళ్ళము. శివరాత్రి పండగకైతే ఇవే స్పెషల్ అని చెప్పొచ్చు. చిన్నప్పుడైతే ఇక వాటి కోసమే చూసేది అమ్మ వాళ్ళు ఇచ్చేంత వరకు. నేనైతే ఇవి మొన్న మార్కెట్‌లోనైతే రూ. 100 కేజీ చెప్తే బేరం ఆడి మరి నేనైతే రూ. 60కైతే తెచ్చిండండి. పాపం ఆమె ఇయ్యనంటే ఇయ్యనన్నది. ఇక నేను వెళ్ళిపోతుంటే మళ్ళీ పిలిచి అయితే ఏమనుకున్నదో ఏమో తీసుకోపోరా అని అయితే ఇచ్చిందండి. నేనైతే అవి ఉడకబెట్టేసిన. తర్వాత టీ కూడా పెట్టిన. ఇక మా బావ టీ తాగి బయటకైతే వెళ్ళిపోతాడని టీ కూడా పెట్టేసిన. అయితే ఈ కందగడ్డతోని మామూలుగా బూరెప్పాలు కూడా చేసుకుంటారండి. మీకు తెలుసా ఈ విషయాన్ని? అయితే కందగడ్డ ఉడకబెట్టి బెల్లం కలిపేసుకోవాలి. సేమ్ బూరెప్పాలకి ఎట్లా పప్పు ఉడకబెట్టి బెల్లం కలిపి చేస్తామో ఇది కూడా సేమ్ ప్రాసెస్సే. అయితే నాకు ఇది తెలియకపోతుండే మా పక్కన ఆమె నాకైతే ఇది నేర్పించింది. ఇలా చేసి చూడు అని ఒకసారి చెప్పింది. అంతేకాకుండా ఆమె చేసినవి కూడా నాకు టేస్ట్ చూడమని ఇచ్చింది. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయండి. అసలు నేను ఎప్పుడైతే అలా ట్రై చేయలే. ఒకసారి అయితే ట్రై చేద్దామని అనుకున్నా, చెయ్యాలి కూడా. ఇక ఆ తర్వాతనైతే ఇక గిన్నెలన్నీ అయితే కడిగేసుకుంటున్నది. అప్పటికే 4:30 అయితే అవుతుంది. గిన్నెలన్నీ కడిగేసుకోవాలి. అయితే ఈ కందగడ్డలు ఏందనంటే మనము ఇట్లా వాటర్లో ఉడకబెట్టే వాటికంటే మామూలుగా కట్టెల పొయ్యి ఉంటుంది కదండి, కట్టెల పొయ్యిలో కాల్చుకుంటేనైతే సూపర్ టేస్ట్ అయితే ఉంటుందట. ఇంకా కొంచెం తీయగా ఉంటుంది అన్నట్టు. మీకు ఎప్పుడన్నా ఇలాంటివి ట్రై చేసిరా అండి? ట్రై చేస్తే కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. మరి మా దిక్కు అయితే కందగడ్డలు అంటాం, మీరేమంటారు?